ఏ విభాగంలో అయితే పనిచేస్తున్నామో ఆ విభాగంలో ఫలితాలు అత్యంత ఎక్కువగా, సమృద్ధిగా, శక్తివంతంగా, అత్యంత తీవ్రంగా అందాలంటే ఆ ఇంట్లో బ్రిష్ అనేటువంటి దేవతా స్థానం అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉండాలి. ఏ విభాగంలో అయితే పనిచేస్తున్నామో ఆ విభాగంలో ఫలితాలు అత్యంత ఎక్కువగా, సమృద్ధిగా, శక్తివంతంగా, అత్యంత తీవ్రంగా అందాలంటే ఆ ఇంట్లో బ్రిష్ అనేటువంటి దేవతా స్థానం అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉండాలి. మనం ఏ విభాగంలో అయితే కృషి చేస్తున్నామో, వర్క్ చేస్తున్నామో ఆ పనిలో ఫలితాలు సమృద్ధిగా, ఎక్కువగా, తీవ్రంగా, శక్తివంతంగా రావాలంటే బ్రిష్ అనేటువంటి దేవతా స్థానం బాగుండాలి అని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్పినట్టు ఒక ఇంట్లో బ్రిష్ అనేటువంటి స్థానం ఎక్కడ ఉంటుంది అనేది గుర్తించడం చాలా ఇంపార్టెంట్, ప్లాన్ చేయడానికన్నా ముందే. వాస్తుశాస్త్ర నియమానుసారంగా ఇంటిని ఏకాశీతి పద వాస్తు పద్ధతిలో 81 భాగాలుగా విభజించి 45 దేవతా స్థానాలను గుర్తించాలి. 45 దేవతా స్థానాలు ఏంటివి? బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆపు, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై. ఇవి లోపల ఉండేటువంటి దేవతా స్థానాలు. బయట శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ్, సర్ప్, దితి, అతిథి. ఇవి బయట ఉన్నటువంటి 32 దేవతా స్థానాలు. మొత్తం కలిపితే 42. అందులో తూర్పున శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య తర్వాత వచ్చేది బ్రిష్. ఈ బ్రిష్ అనేటువంటి దేవతా స్థానం అద్భుతంగా తీర్చిదిద్దబడడం వల్ల ఒక వ్యక్తి తన ఎంచుకున్న రంగంలో అత్యంత అద్భుతంగా రాణిస్తాడు అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అయితే పనిలో ఆటంకం కలిగితే మాత్రం కొంత క్రూరత్వాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మనసుని మదించేవాడు. అసలు బ్రిష్ అంటే ఏంటంటే కామదేవ్, మన్మధుడు, కామదేవ్ లేదా మన్మధుడు అని చెప్పారు. మన్మధుడు యొక్క వాహనం చిలుక. మన్మధుడి యొక్క వాహనం చిలుక. చిలుక జ్ఞానాన్ని చెబుతుంది. అంటే ఒక దేవతా స్థానం, బ్రిష్ అనే దేవతా స్థానం అద్భుతంగా రాణించడం, తీర్చిదిద్దడం వల్ల అతని జ్ఞానం, వివేక శక్తి సమృద్ధిగా పనిచేయడం వల్ల తన కార్యంలో విజయం సాధిస్తాడు అని చెబుతుంది. నెక్స్ట్, పెరుగును చిలికే ప్రాంతంగా. పురాతన కాలంలో పాలను తోడేసి పెరుగైన తర్వాత ఆ పెరుగును చిలికి మజ్జిగ నుండి వెన్నను బయటికి తీసేటువంటి ప్రాంతంగా బ్రిష్ స్థానాన్ని ఉపయోగించేవారు. చిలకడం అంటే అన్ని విధాలుగా దాని లోపల నుండి మనకు అవసరమైనటువంటి నాణ్యతను బయటకు తీసేటువంటి పరిస్థితి. అదే దాని యొక్క అర్థం. ఏం చెప్తుంది? విషయాన్ని సరైన మార్గంలో విశ్లేషించుకొని నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఎంత పెద్ద విషయం అయినా సరే దాన్ని సరైన మార్గంలో మదించి సరైన నిర్ణయానికి వచ్చి తన పనిని కొనసాగించే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు? బ్రిష్ స్థానం వాస్తు నియమానుసారంగా ఉన్నప్పుడు. ఈ దేనికోసం వాడాలి? మనం చెప్పేది ఒక ఇల్లు కానీ, ఆఫీస్ కానీ, ఫ్యాక్టరీ కానీ, లేకపోతే ఒక ఇల్లు కానీ, ఏ నిర్మాణం చేపట్టినా కూడా బ్రిష్ అనే స్థానాన్ని మనం దేనికోసం వాడచ్చు? మిషనరీని ఎస్టాబ్లిష్ చేయడానికి వాడచ్చు, అకౌంటెంట్ను కూర్చోబెట్టడానికి వాడచ్చు, స్టాక్ పాయింట్ గా కూడా వాడుకోవచ్చు. ఈ స్థానం బాగుంటే కోరికలు నెరవేరుతాయి. నెక్స్ట్, ఆ కోరికలు కూడా సరైనవిగా ఉంటాయి. ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అంటే ఆ బ్రిష్ స్థానం బాగుంటే వారి యొక్క కోరికలే సరైనవి, తన స్థాయికి తగ్గట్టు,
తనకు అవసరానికి సరిపోయేటట్టే ఉంటాయి తప్ప అమితమైన కోరికలు ఉండవు. ఎప్పుడు బ్రిష్ అనేటువంటి దేవతా స్థానం బాగున్నప్పుడు. శక్తి, బలం, ధైర్యం సమృద్ధిగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా శక్తి, బలం, ధైర్యం కావలసినంత మోతాదులో ఉంటాయి. ఇప్పుడు చూడు, నెగిటివ్ అయిందనుకో ఈ ప్లేసు, అనవసర విషయాల వైపు దృష్టి మరలుతుంది. అనవసర విషయాల వైపు దృష్టి మరలుతుంది. కాబట్టి తను చేయాల్సినటువంటి పని చేయలేడు. ఫలితంగా వైఫల్యం చూస్తాడు జీవితంలో. నెక్స్ట్, ఉత్సాహం ఉండదు. ఫెయిల్యూర్ వస్తుందంటే ఉత్సాహం ఉండదు. తద్వారా ఆసక్తి ఉండదు. పనిపై, చేయాల్సిన పనిపై ఆసక్తి ఉండదు. నెక్స్ట్, సమయం వృధా చేస్తాడు. శక్తి క్షీణిస్తుంది. కాబట్టి బ్రిష్ అనేటువంటి దేవతా స్థానాన్ని వాస్తు నియమానుసారంగా ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.